భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయానికి వెన్నెముక లాంటి నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో వచ్చే రుతుపవనాలు ఈసారి ఖచ్చితమైన సమయానికి కేరళలో అడుగుపెట్టాయి. కేరళలోని అత్యధిక ప్రాంతాల్లో గత 24 గంటలు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం మరియు త్రిశూర్ జిల్లాల్లో వాతావరణం అత్యంత భీకరంగా మారింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే ఇక్కడ 7 నుండి 20 సెంటీమీటర్ల మేర అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలోని మత్స్యకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. సముద్రం విపరీతంగా అల్లకల్లోలంగా ఉందని, రాబోయే 5 రోజుల పాటు కేరళంతటా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కేరళ తీరాన్ని తాకిన ఈ రుతుపవనాలు శరవేగంగా దేశంలోని ఇతర భాగాలకు విస్తరిస్తున్నాయి. దీని కారణంగానే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు అందరినీ వణికిస్తున్న అసలు విషయానికి వద్దాం. వాతావరణ శాఖ ఒకేసారి 17 రాష్ట్రాలకు ఎందుకు అలర్ట్ ఇచ్చింది? ఆ 17 రాష్ట్రాలు ఏవి? అక్కడ ఏం జరగబోతోంది అనే వివరాలను చూద్దాం. ఐఎండీ శాస్త్రవేత్తల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించడంతో పాటు ఉత్తర, మధ్య భారతంలో ఒక బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డాయి. ఈ 2 వాతావరణ పరిస్థితులు ఒకేసారి కలవడం వల్ల దేశవ్యాప్తంగా విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణ శాఖ అలర్టు జారీ చేసిన ఆ 17 రాష్ట్రాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 17 రాష్ట్రాల్లో రాబోయే 24 నుండి 48 గంటల పాటు తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల వినాశకరమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గాలుల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే బలహీనంగా ఉన్న ఇళ్లు, హోర్డింగులు, చెట్లు మరియు విద్యుత్ లైన్లు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు రాబోతున్నాయి. ఆకాశంలో మెరుపులు కనిపించగానే వెంటనే సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లోకి వెళ్లాలి. ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర మరియు యానాంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వల్ల మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు, ముఖ్యంగా పొలాల్లో ఉండేవారు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్ల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరించారు.